హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంత ఎక్సైట్ అయ్యారో సినిమా ఓపెనింగ్ జరిగాక అంతకు మించి ఎక్సైట్ అవుతున్నారు. సినిమా అసలు సెట్స్ మీదకు వెళ్ళకముందే అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే ఆ కాంబినేషన్ అలాంటివి అంటున్నారు. మరి సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేసిన బుచ్చిబాబు అప్పుడే హైప్ తెచ్చేశాడా? బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా సంవత్సరం క్రితమే అనౌన్స్ అయింది. అయితే సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయ్యే వరకు డౌట్ గానే ఉన్నారు జనాలు. ఎందుకంటే ఈ మధ్య అనౌన్స్మెంట్లతోనే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు ఈ సినిమా సెట్స్ మీదకెళ్తుందా లేదా అంటూ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి గ్రాండ్ గా ఓపెనింగ్ చేసి చూపించి మొదటి విజయం సాధించారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లో గ్రాండ్ గా జరిగిన సినిమా ఓపెనింగ్ సరే, అసలు సినిమా కోసం సెట్ చేసిన కాంబినేషన్స్ చూసే బుచ్చికి ఫిదా అయిపోతున్నారు జనాలు. రామ్ చరణ్ RRR తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మరి అలాంటి హీరోకి జంటగా నటించాలంటే ఎలాంటి హీరోయిన్ కావాలి, ఎవరైతే బావుంటుందని ఎవరి లెక్కలు వాళ్ళేసుకుంటున్నా అసలు జనాల ఆలోచనల్లో కూడా లేని జాన్వీని తీసుకొచ్చి చరణ్ కి సెట్ చేశారు డైరెక్టర్. అలా జగదేక వీరుడు అతిలోక సుందరి నెక్స్ట్ జనరేషన్ కాంబినేషన్ తో మరో మెట్టికి అసలు ఆడియన్స్ లో వీళ్ళ కెమిస్ట్రీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. హీరో హీరోయిన్ సెట్ అయ్యారు. మరి విలన్ కూడా సాలిడ్ గా ఉండాలిగా. అందుకే పాన్ ఇండియా హీరోని ఎదుర్కొనేలా అంతే స్ట్రక్చర్ స్టామినా ఉన్న సంజయ్ దత్ ని లైన్ లోకి తీసుకొచ్చేశారు. దీనికి తోడు సినిమాకి కావలసిన పాన్ ఇండియా అపీల్ కి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని మరో ఇంపార్టెంట్ రోల్ కి ఫిక్స్ చేశారు. దీనికి తోడు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లని కాదని గ్లోబల్ ఇమేజ్ ఉన్న రెహమాన్ ని రంగంలోకి దింపి సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు బుచ్చిబాబు. దీనికి తోడు సుకుమార్ సలహాలు సూచనలు ఇలా హైలీ అన్ఇమాజినబుల్ కాంబినేషన్స్ సెట్ చేసి స్టార్ క్యాస్ట్ టెక్నీషియన్స్ తోనే సినిమాని ఒక లెవెల్ కి తీసుకెళ్లిన బుచ్చిబాబు అసలు ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ఏం చూపించబోతున్నాడో, ఆడియన్స్ కి ఎలాంటి స్ట్రాంగ్ స్టోరీ చెప్పబోతున్నాడో అని వెయిట్ చేస్తున్నారు. 5 ఏళ్లుగా సుకుమార్ పుష్ప సినిమాతోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు పుష్ప 2 లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అందుకే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని ఆరా తీస్తున్నారు అందరూ. అసలు సుకుమార్ నెక్స్ట్ సినిమా లిస్ట్ లో ఉన్న హీరోలెవరు, ఆ లిస్ట్ నుంచి సుకుమార్ ఫైనల్ చేసింది ఎవరిని? 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత సుకుమార్ పుష్ప సినిమాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 కూడా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. ఆగస్టు 15th కి పుష్ప రిలీజ్ తో సుకుమార్ ఫ్రీ అయిపోయినట్టే. ఎందుకంటే సుకుమార్ రిలీజ్ కి లాస్ట్ మినిట్ వరకు సినిమాలో కరెక్షన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి రిలీజ్ వరకు సుకుమార్ బిజీగా ఉన్నట్టే. ఆగస్టులో సినిమా రిలీజ్ అయ్యేసరికి తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సుక్కు. మరి సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారంటూ రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. సుకుమార్ 10వ సినిమా ఎవరితో అన్న ఇంట్రెస్ట్ అటు ఇండస్ట్రీతో పాటు అందరిలో ఉంది. అయితే సుకుమార్ పుష్ప 2 తర్వాత బన్నీతో పుష్ప 3 అనౌన్స్ చేస్తారని, మళ్లీ అల్లు అర్జున్ తోనే తన కాంబినేషన్ రిపీట్ చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 3 ఉండొచ్చు, సిరీస్ ని ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉంది అంటూ బెర్లిన్ లో బన్నీ కామెంట్ చేయడంతో సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప 3 కంటిన్యూ చేస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పుష్ప తర్వాతే సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఫాల్కన్ క్రియేషన్స్ లో కేదార్ నిర్మాతగా 2022లోనే ఈ సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకెళ్లడం కానీ, అసలు ఈ సినిమా ఊసెత్తడం కానీ ఎక్కడా జరగలేదు. మరి ఇప్పుడైనా విజయ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అంటే దాదాపు ఆ ఛాన్స్ లేదనే తెలుస్తోంది. ఇప్పటికే లిస్ట్ లో ఉన్న పుష్ప 3 విజయ్ దేవరకొండతో సినిమాల సంగతేమో కానీ సడన్ గా సుకుమార్ నెక్స్ట్ సినిమా హీరోగా రామ్ చరణ్ పేరు తెరమీదకొచ్చింది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన రంగస్థలం టైంలోనే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని టాక్ వచ్చింది. అదిప్పుడు సెట్స్ మీదకెళ్లబోతోందని తెలుస్తోంది. చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని టాక్ ఫుల్ స్పీడ్ మీదుంది. ఇలా సుకుమార్ లిస్ట్ లో ఉన్న బన్నీ, విజయ్, చరణ్ లో సుకుమార్ చరణ్ తోనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే రెండోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మీద అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు చేసిన దేవర ఒకెత్తు. ఈ సినిమాతో ఇప్పటి వరకు ఉన్న మాస్ సినిమాలన్నీ మూలకెళ్లిపోవాల్సిందే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తన కెరియర్లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీగా తెరకెక్కుతున్న దేవరాలో ఏ రేంజ్ మాస్ చూపించబోతున్నారో లేటెస్ట్ గా రిలీజ్ అయిన పోస్టర్లే ఎగ్జాంపులా? మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ గా పేరు కూడా మార్చేసుకున్నారు ఎన్టీఆర్. RRR సినిమా వరకు యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ అఫీషియల్ ట్యాగ్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అయిపోయిందంటే
దేవరలో ఏ రేంజ్ మాస్ ని చూపించబోతున్నారో అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. జనరల్ గా ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో అంటారు. అలాంటి మాస్ హీరోని మ్యాన్ ఆఫ్ మాసెస్ లాంటి పవర్ఫుల్ రోల్లో చూపించడానికి కొరటాల తెగ కష్టపడుతున్నారు. దేవర ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ గ్లిమ్స్ తోనే పక్కా మాస్ మూవీ అని తెలుస్తోంది. దీనికి తగినట్టు లేటెస్ట్ గా గోవా షెడ్యూల్ కి సంబంధించి పోస్ట్ చేసిన ఎన్టీఆర్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ డ్రెస్సింగ్ కి తోడు రింగుల జుట్టు, చెవిపోగు, కంప్లీట్ మాస్ మ్యాన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఈ లుక్ ని చూశాక దేవరలో ఎన్టీఆర్ మాస్ హీరోయిజాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు జనాలు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలా మాస్ సినిమాలు చేసినా ఇలా లుక్ దగ్గర నుంచి మాస్ మూవీస్ చేసిన సినిమాలు చాలా తక్కువ. అందుకే దేవర సినిమా మీద అంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో రాగా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా మొత్తం అంతే మాసీగా కంటిన్యూ అవ్వబోతున్నారు. పీరియాడిక్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల డైరెక్షన్ లో జాన్వీ హీరోయిన్ గా అక్టోబర్ లో రిలీజ్ అవుతున్న దేవర ఎన్టీఆర్ లోని కంప్లీట్ మాస్ యాక్షన్ యాంగిల్ ని చూపించబోతోంది. మిగతా హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా బ్లాక్ బస్టర్ కొట్టని బోయపాటి బాలయ్యతో మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. అందుకే మరోసారి మ్యాసివ్ కాంబినేషన్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు బోయపాటి. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఈ పవర్ హౌస్ కాంబినేషన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు? ఇందుకే ఈ సినిమా అఖండ 2ఏనా? అసలు బోయపాటి సినిమా అంటే గుర్తొచ్చేది బాలయ్యే. ఆ రేంజ్ లో ఎలివేషన్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో బాలయ్యకి ఓ రేంజ్ లో క్రేజ్ తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎన్ని హిట్ కాంబినేషన్లు ఉన్నా వాటన్నింటిలో టాప్ ప్లేస్ లో ఉండేది బాలయ్య బోయపాటి సినిమానే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్సైట్ అవుతారు జనాలు. మరి ఈ ఫర్ ఎవర్ కాంబినేషన్ మరోసారి సెట్స్ మీదకెళ్లే రోజొచ్చింది. అఖండ తర్వాత ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న బాలకృష్ణ బోయపాటి సినిమా ఈ నెలలోనే అనౌన్స్మెంట్ కి రెడీ అయ్యింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తెచ్చుకున్న బాలయ్య బోయపాటి కాంబినేషన్ మరోసారి సెట్స్ మీదకెళ్లబోతోంది. వచ్చే వారంలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతోందంటూ టాక్ నడుస్తోంది. బోయపాటి ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో సినిమా కమిట్ అయ్యారు. అయితే అందరూ ఈ సినిమా బన్నీతో సరైనోడు 2 కోసమే అనుకుంటున్నారు. మరి అల్లు అరవింద్ తో బోయపాటి సినిమా బాలకృష్ణతోనా కాదా అన్నది మాత్రం ఇంకా డౌటే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబినేషన్ ని 14 రీల్స్ తెరకెక్కిస్తోందని టాక్. నిజానికి అఖండని తెరకెక్కించింది మిరియాల రవీందర్. ఈ సినిమా హిట్ దగ్గర నుంచే సీక్వెల్ డిమాండ్ చేయడంతో త్వరలోనే అఖండ 2 అనౌన్స్ చేస్తామని బాలయ్య, రవీందర్ కలిసే చెప్పారు. ఇప్పుడు అఖండ 2 స్కేల్ పెద్దదవడంతో మిరియాల రవీందర్ తో పాటు 14 రీల్స్ కూడా జాయిన్ అయి అఖండ 2ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నిర్మాతలు ఎవరైనా సరే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో 4వసారి రాబోతున్న ఈ సినిమా కోసం మాత్రం జనాలు ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ మాత్రం ఈ సినిమా అయ్యాకే బోయపాటి సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న టిల్లు, లక్నోలో షూట్ చేస్తున్న మిస్టర్ బచ్చన్, సెట్స్ ఫోటోలు రిలీజ్ చేసిన తండేల్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బన్నీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో టాప్ ఫాలోవర్స్ తో దుమ్మురేపుతున్న బన్నీ వ్యాక్స్ విగ్రహాన్ని దుబాయ్ మేడమ్ టుసార్ట్స్ లో రెడీ చేస్తున్నారు. ఈ వ్యాక్స్ స్టాచ్యూని ఈ నెల 28న రివీల్ చేస్తున్నారు. పుష్పతో గ్లోబల్ రికగ్నైజేషన్ తెచ్చుకున్న బన్నీ పుష్ప 2తో అక్కడి మార్కెట్స్ ని కూడా ఏం చేస్తున్నారు. టిల్లు సెన్సార్ కంప్లీట్ చేసుకున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ అనుపమ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వచ్చే శుక్రవారం థియేటర్లోకి వస్తున్న టిల్లు స్క్వేర్ U/A సర్టిఫికేట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకుని గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. లక్నోలో మిస్టర్ బచ్చన్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ లక్నోలో ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తోంది. తండేల్ సెట్స్ నుంచి ఫోటోలు రిలీజ్ చేసింది టీం. చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండేల్ మూవీ నుంచి సెట్స్ లో ఇంట్రెస్టింగ్ ఫోటోలు పోస్ట్ చేశారు మేకర్స్. కొలంబియా పిక్చర్స్ 100 సంవత్సరాలు ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా స్పైడర్ మ్యాన్ సిరీస్ మూవీస్ రిలీజ్ ఏప్రిల్ 5 నుంచి ప్రతి సోమవారం సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. దీనికోసం స్పెషల్ గా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. మంకీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది.
దేవ్ పటేల్, శోభిత లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మంకీ మ్యాన్ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.